మరి నెక్స్ట్ చూడండమ్మా, మనకి ప్రయాణించే నదుల్లో పెన్నా, ఈ పెన్నా నదినే పినాకిని అనేటటువంటి పేరుతో పిలుస్తారు, లేదా లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ. సో లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అంటే రాయలసీమ జీవన నాడి. సో రాయలసీమ జీవన నాడి లేదా రాయలసీమ జీవన రేఖగా మనకి పిలువబడే నది ఏది అంటే పెన్నా నది అంటాం. మరి పెన్నా నది యొక్క జన్మస్థానం కూడా మనం పరిశీలించినట్లయితే ఇది కూడా మనకి కర్ణాటక జిల్లాలో పశ్చిమ కనుమల్లో భాగంగానే నందిదుర్గం కొండలు, ఆ నందిదుర్గం కొండల్లో చెన్నకేశవగిరి. మీ కొండలు గుర్తుపెట్టుకోవాలి. సో కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గం కొండలలో చెన్నకేశవగిరి అనే ప్రాంతంలో మనకి ప్రారంభమవుతుంది పెన్నా నది. మరి పెన్నా నది మొత్తంగా ప్రయాణించే రాష్ట్రాలు రెండు, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 600 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 597 కిలోమీటర్లు అంటాం. మోస్ట్లీ మనకి ఎగ్జామినేషన్స్లో 600 కిలోమీటర్లు అనేది ఇస్తున్నాడు, చూసుకోండి. మరి ఆంధ్రప్రదేశ్ పరంగా ఇది ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే ప్రస్తుతం మనకి సత్యసాయి జిల్లా, మనకి సత్యసాయి పుట్టపర్తి. ఈ సత్యసాయి జిల్లాలో హిందూపూర్ తాలూకాలో చౌటుప్పల్ అనేటటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనికి ప్రవేశిస్తుంది పెన్నా నది. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించేది సత్యసాయి జిల్లాలో హిందూపూర్ తాలూకాలో చౌటుప్పల్ అనే ప్రాంతంలో ప్రవేశించి ఆ తర్వాత సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా అండ్ వైఎస్ఆర్ కడప అండ్ నెల్లూరు జిల్లాలను మనకి టచ్ చేస్తుందమ్మా. అంటే ఆంధ్రప్రదేశ్ పరంగా ప్రవహించే జిల్లాలు సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప అండ్ నెల్లూరు జిల్లాలుగా ప్రయాణిస్తూ ఈ నెల్లూరు జిల్లాలో ఊటుకూరు అనేటటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పాలి. సో ఏ ప్రాంతము అంటే ఊటుకూరు. దానికి దక్షిణంలోనే మనకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో సుమారుగా పులికాట్ అనేటటువంటి సరస్సు మనకు ఉంటుంది. అయితే వాస్తవానికి పులికాట్ సరస్సు ప్రస్తుతం తిరుపతి జిల్లాలోకి మనకు మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నెల్లూరు జిల్లాలో ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్న నది పెన్నా నది. మరి ఈ పెన్నా నది యొక్క ఉపనదులు అనే వాటిని మనం చూస్తే చిత్రావతి, జయమంగళి, పాపాగ్ని, సగిలేరు, కుందేరు, చెయ్యేరు. ఇవి మనకి ప్రధానంగా పెన్నా నది యొక్క ఉపనదులమ్మ. చూసుకోండి, పెన్నా నది యొక్క ఉపనదుల్లో చిత్రావతి, జయమంగళి, పాపాగ్ని, సగిలేరు, కుందేరు, చెయ్యేరు. అందులో ఇటీవల కాలంలో మనకు వార్తల్లో నిలిచినది చెయ్యేరు అనేటటువంటి ఉపనది. మనం జాగ్రత్తగా చూస్తే పెన్నా నది వరదలు అనే మనకు ఏర్పడ్డాయి. సో 2021 నవంబర్లో పెన్నా నది యొక్క వరదలు సంభవించాయి. ఆ వరదలు ఏర్పడినప్పుడు ఈ చెయ్యేరు నదిపై ఉన్నటువంటి ఆనకట్ట అన్నమయ్య రిజర్వాయర్. సో ఈ అన్నమయ్య రిజర్వాయర్ అనేది మనకి కొట్టుకుపోవడం జరిగిందమ్మా. రిజర్వాయర్ మొత్తం కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. అలా మనకి వార్తల లోపలికి నిలిచింది ఏంటి అంటే ఈ చెయ్యేరు నది అంటే అన్నమయ్య రిజర్వాయర్. మనకి ఎగ్జామినేషన్లోకి వచ్చినట్లు అడుగుతాడు అంటే ఇటీవల సంభవించిన వరదల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ఆనకట్ట ధ్వంసమైనది అనేది అడుగుతాడు. అన్నమయ్య రిజర్వాయర్.
లేదా ధ్వంసమైన అన్నమయ్య రిజర్వాయర్ ఏ నది పైన మనకి నిర్మించారు అంటే చెయ్యేరు అనేటటువంటిది. లేదా చెయ్యేరు అనేది దేని యొక్క ఉపనది అంటే పెన్నా నది యొక్క ఉపనది అనేది మనం చెప్పాలి. సో ఇవి పెన్నా నదికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. మరి దీని తరువాత మనం పరిశీలించినట్లయితే కావేరీ నది. 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో వేల మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరి కావేరీ నది యొక్క జన్మస్థానాన్ని చూస్తే ఇది కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలో బ్రహ్మగిరి కొండలు, ఈ బ్రహ్మగిరి కొండలలో తలై కావేరి అనేటటువంటి ప్రాంతం వద్ద మనకి జన్మిస్తుందమ్మా. చూడండి, కావేరీ నది యొక్క జన్మస్థానాన్ని చూస్తే కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లా బ్రహ్మగిరి కొండలలో తలై కావేరి అనే ప్రాంతంలో జన్మిస్తుంది. మరి 2 రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. కర్ణాటక అండ్ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుందమ్మా. ఈ 2 రాష్ట్రాల్లో కలిపి 805 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. చూసుకోండి, మొత్తంగా ప్రయాణించే దూరము అంటే 805 కిలోమీటర్లు. ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది అంటే 2 రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది. ఒకటి మనకి కర్ణాటక, రెండవది తమిళనాడు. అయితే దీని యొక్క పరివాహక ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే పరివాహక ప్రాంతం 3 రాష్ట్రాల్లో ఉంటుందమ్మా. కర్ణాటక, తమిళనాడుతో పాటుగా కేరళ రాష్ట్రంలో కూడా పరివాహక ప్రాంతం ఉంటుంది, అంటే ఉపనదులు విస్తరించిన ప్రాంతం. అయితే ఈ పరివాహక ప్రాంతంలో 41% కర్ణాటకలో ఉంటే 56% తమిళనాడులో ఉంటే కేవలం 3% మాత్రమే కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అంటే కావేరీ నది యొక్క అత్యధిక పరివాహక ప్రాంతం మనకి తమిళనాడులో 56% గాను, అతి తక్కువ పరివాహక ప్రాంతం కేరళలో జస్ట్ 3%, తమిళనాడు ఇక్కడ కర్ణాటకలో 41% ఉంటుందని చెప్పాలి. మరకపోతే ఈ కావేరీ నది తమిళనాడు రాష్ట్రంలో శ్రీరంగపట్టణం అనేటటువంటి ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందమ్మా. దాన్నే మనం కావేరీ పట్నం అని కూడా పిలవచ్చు. అయితే ఇది బంగాళాఖాతంలో కలిసే ముందు 2 పాయలుగా చీలడం జరుగుతుంది. మరి ఈ కావేరీ నది యొక్క ఉత్తర శాఖ ఏదైతే ఉంటుందో ఆ ఉత్తర శాఖను కొల్లిడం శాఖ లేదా కోల్రూన్ శాఖ అంటాడు. దక్షిణ శాఖను మనకేమని పిలుస్తారు అంటే కావేరీ శాఖ అంటారు. అంటే కావేరీ నది యొక్క శాఖల పేర్లు అడుగుతాడు, చూసుకోండి. సముద్రంలో లేదా బంగాళాఖాతంలో కలిసే ముందు 2గా విడిపోయి అందులో ఉత్తరముగా ఉన్నటువంటి శాఖను కొల్లిడం లేదా కోల్రూన్ శాఖ అని, దక్షిణముగా ఉన్న శాఖను కావేరీ శాఖగా మనకి పిలవడం జరుగుతుందని చెప్పాలి. మరకపోతే ఈ కావేరీ నదిపై ఏర్పడిన ప్రముఖ జలపాతాలు ఏంటని అడుగుతాడు. సో కావేరీ నదిపై ఏర్పడిన ప్రముఖ జలపాతాల్లో ఒకటి శివ సముద్రం, రెండవది మనకి హోగై నక్కల్. చూడమ్మా, ఏవైతే మనకి జలపాతాలు ఉన్నాయో ఆ జలపాతాలు ఉన్న ప్రాంతంలోనే జల విద్యుత్ కేంద్రాలు అనేవి నిర్మించడం జరిగింది. సో అంటే ఇప్పుడు కావేరీ నదిపై ఉన్న జలపాతాలు అన్న, కావేరీ నదిపై ఉన్న జల విద్యుత్ కేంద్రాలు అన్న ఆ పేర్లే మనం పరిగణలోకి తీసుకోవాలి. మరి కావేరీ నదిపై ఉన్నటువంటి ఈ శివ సముద్రం 1902లో ఇక్కడ జల విద్యుత్ కేంద్రాన్ని మనకు నిర్మించి
భారతదేశంలోనే మొట్టమొదటి నిర్మించినటువంటి జల విద్యుత్ కేంద్రం ఏది అంటే శివసముద్రం జల విద్యుత్ కేంద్రం అని చెప్పాలి. చూసుకున్నామా, మన ఇండియాలోనే నిర్మించిన మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది అంటే శివసముద్రం జల విద్యుత్ కేంద్రం. ఇది మనకి కర్ణాటక రాష్ట్రంలో కావేరి నదిపై నిర్మించారు. అలాగే కర్ణాటక రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉండి వివాదాస్పదమైనటువంటి జల విద్యుత్ కేంద్రం ఏది అంటే హోగై నక్కల్. అంటే కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైనటువంటి జల విద్యుత్ కేంద్రము అంటే హోగై నక్కల్. భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది అంటే శివసముద్రం 1902వ సంవత్సరంలో మనకి నిర్మించారని చెప్పాలి. మరి ఈ కావేరీ నది యొక్క ఉపనదులు అనే వాటిని మనం చూస్తే భవాని, హ్యారంగి, అర్కవతి, హేమవతి, అమరావతి, లక్ష్మణ తీర్థ, లోకపావని, కబిని అండ్ శ్రింస. ఇవినన్న కావేరీ నది యొక్క ఉపనదులు. చూసుకున్న ఉపనదుల పరంగా మనకి భవాని, హేరంగి, అర్కవతి, హేమవతి, అమరావతి, లక్ష్మణ తీర్థ, లోకపావని, కబిని అండ్ శ్రింస అనే మనం చెప్పాలి. అలాగే కావేరీ నది యొక్క ప్రత్యేకతలు చూస్తే ఇది మనకి నైరుతి ఋతుపవన కాలంలోను అండ్ ఈశాన్య ఋతుపవన కాలంలోను ఈ రెండింటి సమయంలో కూడా వర్షాన్ని పొందుతున్నటువంటి నది ఏది అంటే కావేరీ నది. ఆల్మోస్ట్ సంవత్సరంలో దాదాపుగా 10 నెలల పాటుగా నీటి ప్రవాహాన్ని కలిగి ఉన్న నది ఏది అంటే కావేరి. అత్యధిక శాతం నీటి పరిమాణాన్ని ఉపయోగించుకుంటున్న నది కూడా కావేరీ నది. దీనిని కూడా దక్షిణ గంగా అనేటటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుందని చెప్పాలి. ఇది కావేరీ నదికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు.